మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. కొందరు జీవితంలో సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడతారు. తిండి నిద్రాహారాలు మానేసి మొత్తం పనిలో నిమగ్నమైపోయి కేవలం తమ సక్సెస్ కోసం పోరాటం చేస్తారు. మొత్తంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాతే విశ్రమిస్తారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు లెన్స్కార్ట్ అధినేత పీయూష్ బన్సాల్ స్టార్టప్ చరిత్ర తెలిస్తే నిజంగా అందరూ ఆశ్చర్యపోతారు. ఇవాళ మన గల్లీల్లో ఎక్కడ చూసినా లెన్స్కార్ట్ అనే ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో కళ్ళద్దాలు అమ్ముతారు. మన కళ్ళకు చూపు తగ్గినా లేకపోతే మనకు ఎటువంటి కళ్ళద్దాలు కావాలన్నా లెన్స్కార్ట్కి వెళ్తే దానికి సంబంధించిన డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా కళ్ళద్దాలను అమ్మేస్తారు. ఎంత అంటే దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అయింది లెన్స్కార్ట్. కానీ చిన్న తప్పు చేసి ఇవాళ మొత్తం పరువును పోగొట్టుకుంది. పరువును కాదు, దేశవ్యాప్తంగా పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది లెన్స్కార్ట్. ఏమైంది లెన్స్కార్ట్కి? ఎందుకు లెన్స్కార్ట్ పైన దేశ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందో అంటే, లెన్స్కార్ట్ ఏదైతే షాపుల్ని నడిపిస్తుందో, లెన్స్కార్ట్ ఏదైతే అవుట్లెట్స్ నడిపిస్తుందో, అందులో పనిచేసే ఉద్యోగుల కోసం ఒక డ్రెస్ కోడ్ని తీసుకొచ్చింది. ఆ డ్రెస్ కోడ్కు సంబంధించి ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్లో ఉన్న విషయం ఏంటంటే, సాధారణంగా వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ఆ సంస్థకు సంబంధించిన విషయాల్లో వాళ్ళే ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే లెన్స్కార్ట్ వీళ్ళు క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో డ్రెస్ కోడ్లో ఒక చిన్న పొరపాటు చేశారు. చిన్నది కాదు, అది బయటకు వచ్చేసరికి అతిపెద్ద పొరపాటుగా మారింది. అసలే దేశంలో లవ్ జిహాదీ అని, కార్పొరేట్ జిహాదీ అని, ఒక వర్గానికి కొందరు సహకరిస్తున్నారని, లేకపోతే మరొక వర్గాన్ని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారనే దుమారంతో, నాసిక్ సంఘటనతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, కొంత ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లెన్స్కార్ట్ వ్యవహారం కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన హిజాబ్ని అందులో పనిచేసే ఉద్యోగులు ధరించవచ్చు అని చెప్పారు. లెన్స్కార్ట్ డ్రెస్ కోడ్లో చూస్తే, లెన్స్కార్ట్ డ్రెస్ కోడ్కి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. హిజాబ్ని ధరించవచ్చంట, కానీ బొట్టు పెట్టుకోవద్దట, తిలకం పెట్టుకోవద్దట, చేతికి ఏదైనా దారాలు కట్టుకుంటారు కదా, సాధారణంగా దారాలు కట్టుకోవద్దట. లెన్స్కార్ట్ చేసిన తప్పిదం ఇది. హిజాబ్ని అనుమతిస్తూ రూల్ బుక్లో ఓకే చెప్పారు. అయితే తిలకం, బొట్టు, మణికంకణం వాటి విషయాల్లో మాత్రం వాటిపైన నిషేధం విధించారు. దీంతో ఒక్కసారిగా ఇది మతపరమైన అంశంగా మారిపోయింది, ధర్మపరమైన అంశంగా మారిపోయి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ అంశాన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక మంది యాక్టివిస్టులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒకే సంస్థలో రెండు మతాల పట్ల విభిన్నమైన ఆంక్షలను ఎలా రూపొందిస్తారు అంటూ లెన్స్కార్ట్ని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఈ హిజాబ్ అంశాన్ని షఫాలి వైద్య అనే ఒక రచయిత్రి, అట్లాగే యాక్టివిస్ట్ ఆవిడనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది నిజమైన విధానమేనా? ఇదేనా పని చేయించుకునే విధానం? ఉద్యోగులకు ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెడతారా అంటూ లెన్స్కార్ట్ అధినేత పీయూష్ బన్సాల్ని ట్యాగ్ చేసి ఆమె డైరెక్ట్గా ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఒక వర్గం మొత్తం లెన్స్కార్ట్ని బైకాట్ లెన్స్కార్ట్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా లెన్స్కార్ట్లో ఎటువంటి కొనుగోలు చేయకూడదంటూ ఒక మతం వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మరో మతం వాళ్ళని ఇక్కడ బదనాం చేసినట్టుగా కూడా అయింది. నిజానికి వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, భారతదేశంలో ఎవరికీ ప్రత్యేకమైన రూల్స్ లేవు. మతానికి సంబంధించిన అంశానికి వస్తే ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వారి మత విధానాలను పాటించవచ్చు. ఎటువంటి ఆంక్షలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇది కెలికి గోక్కొని వివాదాన్ని సృష్టించుకున్నట్టుగా కనిపిస్తోంది లెన్స్కార్ట్. అయితే దీనిపైన పీయూష్ బన్సాల్ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేము ఎటువంటి ఆంక్షలు లేవు. ఇప్పుడు బయట తిరుగుతున్న డాక్యుమెంట్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో, వాళ్ళ రూల్ గైడ్, ఏదో డ్రెస్ కోడ్కి సంబంధించిన రూల్ గైడ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతున్న ఆ డాక్యుమెంట్ తమది కాదని, అది కంపెనీలో తమ విధానాలు ఎప్పటికప్పుడు మారుతాయని, ఇప్పుడు బయట తిరుగుతున్న రూల్ గైడ్కి విలువ లేదని మాట్లాడుకొచ్చారు. ఆయన ట్వీట్ చేసిన విధానం పైన కూడా ఇప్పుడు మళ్ళీ ఆందోళన మొదలైంది. ఆ రూల్ గైడ్కి విలువ లేదు అంటే గతంలో మీరు ఈ రూల్ని విధించారా అనే ప్రశ్న మళ్ళీ తిరిగి తెరపైకి వస్తుంది. అంటే లెన్స్కార్ట్లో వివక్ష కనిపిస్తోంది, మత వివక్ష కనిపిస్తోంది. లెన్స్కార్ట్లో కొందరికి అనుకూలంగా, కొందరికి వ్యతిరేకంగా విధానాలు రూపకల్పన జరుగుతున్నాయి. లెన్స్కార్ట్లో ఇది సరైన పద్ధతి కాదు అనే చర్చకి మళ్ళీ తెరలేసినట్టు అనిపోయింది. అంటే బన్సాల్ సమాధానం చెప్పడంలో కూడా విఫలమయ్యారని అర్థమవుతోంది. అంతేకాదు, అక్కడ విధానాల రూపకల్పనలో విఫలమయ్యారు.
దానికి సమాధానం చెప్పడంలో కూడా విఫలమయ్యారు. మొత్తంగా ఒక సమస్యని తీసుకొచ్చి తన తలపైన వేసుకున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా బైకాట్ లెన్స్కార్ట్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ కావచ్చు, నినాదం కావచ్చు, వ్యాప్తి చెందే పరిస్థితి కనిపిస్తుంది. $5.4 బిలియన్ లెన్స్కార్ట్ ఐపీఓకి వెళ్లే ఆలోచనలో ఉంది. లెన్స్కార్ట్ గత ఏడాది మొన్నటి 2025 డిసెంబర్ నాటికి లెన్స్కార్ట్ లాభాల్లో 70% వృద్ధి కనిపించింది. దాని నికర లాభం $1.31 బిలియన్. అంటే లెన్స్కార్ట్ చిన్న స్టార్టప్ సంస్థ. కళ్లద్దాలని సామాన్యుడికి వేగంగా అమ్మేయటం, సామాన్యుడు కళ్లద్దాలు కొనుక్కోవడానికి ఒక పెద్ద మార్కెట్ని మామూలు గల్లీల్లో కూడా ఒక అన్ని రకాల కళ్లద్దాలు అందుబాటులో ఉంచడం, ఇది లెన్స్కార్ట్ ప్రత్యేకత. సూపర్ సక్సెస్. నిజానికి చాలా సక్సెస్ఫుల్ స్టోరీ ఉంది పీయూష్ బన్సాల్కి, చాలా సక్సెస్ఫుల్ చరిత్ర ఉంది లెన్స్కార్ట్కి. అటువంటి చరిత్రలో చిన్న తప్పిదం ఇప్పుడు లెన్స్కార్ట్కున్న విలువతో పాటు దానిపైన ఉన్న నమ్మకాన్ని కోల్పోయింది. ఒక వర్గం నుంచి పూర్తి ద్వేషాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మొదట్లో చెప్పిన మాటని, సక్సెస్ అవ్వడం కోసం ఎంత కష్టపడతామో, సక్సెస్ అవ్వడం కోసం ఎంత ప్రయత్నిస్తామో, ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం కోసం కూడా అంతే ప్రయత్నం చేయాలి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, లేకపోతే వాస్తవ విరుద్ధం ఉందా? మీరేమనుకుంటున్నారు? లెన్స్కార్ట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? లెన్స్కార్ట్ చేసిన తప్పు గురించి మీరేం మాట్లాడతారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.